దాదాపుగా సంవత్సరం పరిపాలన పూర్తయింది. సంక్షేమ పథకాలు నిదానంగా వేస్తున్నాడు. ఒకవైపేమో రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి రాజధాని కట్టాలి, లేకపోతే పోలవరం, ఇవన్నీ వీళ్ళ ఆలోచనలు అయితే, ఇంకోవైపు నుంచి కేవలం పర్యటనలు లేదా ఏదో నేను వెళ్ళి వాళ్ళని పలకరిస్తాను, వాళ్ళ నష్టాల్లో ఉన్నారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలనే విధానాలే కనపడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా నిజంగా ఆయన వాళ్ళని పరామర్శిస్తున్న ఈ దాఖలాలు లేవు. నిన్న బంగారుపాళ్యంలో చూస్తే చాలా ప్లాన్ ప్రకారం మామిడి పళ్ళు తీసుకొచ్చి పారబోయటం, ఇదంతా చూస్తుంటే ఏంటి సార్ ఆయన మోటో ఏంటి ప్రధానంగా? సార్ ఒకటిసారి రాజకీయంలో ప్రథమంగా ఫస్ట్ ఏంటంటే తన ఉనికిని కాపాడుకోవాలి. ప్రజల్లోకి వచ్చి నేనున్నా అని చెప్పని చూపించుకోవటం ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక పరిపాటి అయిపోయింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవాలంటే ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి మీద పోరాడచ్చు. అసెంబ్లీలోకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం చేయలేకపోయిందో, మాట ఇచ్చిందో వాటి మీద పోరాడచ్చు. మరి ఆయన ఏ విధంగా మరి ఈ బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తా వాళ్ళ కోసం వెళ్ళి పరామర్శ చేయడం అనేది ఎవరికి అంతుపట్టని విషయం అండి. ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు సీఎంగా రాష్ట్రానికి ఉండి ఆయన మరి ఎందుకు చేస్తున్నారనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సామాన్య మానవులు అందరూ కూడా ఇదే చర్చ చేసుకుంటున్నారు. అది ఆయన పద్ధతి మార్చుకొని మంచి కార్యక్రమాల మీద పోరాడి ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకుంటే ఆయన కూడా మంచిగా ఉపయోగపడుతుంది, పార్టీకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత క్యాడర్ ఉన్న వ్యక్తి, లేకపోతే ఆ పర్సంటేజ్ ఉన్న, నాకు పర్సంటేజ్ ఉంది అని చెప్పుకుంటున్న వ్యక్తి కనీసం బాధ్యతగా లేకపోతే నిజంగా అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది, లేకపోతే ఏదైనా ఇది ఉంటే దాని మీద ప్రత్యక్షంగా పోరాటమో చేయాలి. కానీ రప్పా నరుకుతామని చెప్పి అంటే మంచిదే కదా, టీడీపీ అతను వచ్చి మా వైసీపీ వాళ్ళు కలిసి వాళ్ళని నరుకుతానంటే మంచిదే కదా అని ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఏంటి సార్ ఇది? అది చాలా తప్పండి. అది ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చేస్తే ఆటోమేటిక్గా ఏముందంటే అది యువతలో కానీ మహిళల్లో కానీ చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్తుందండి. అది ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సినిమాల డైలాగులు సినిమాల వరకు ఉంటే బాగుంటుంది, కానీ రియాలిటీలో అది మాత్రం చాలా తప్పండి. రపా ఆడిస్తాము, 2029లో మేము అధికారం వస్తాము, తలకాయలు నరికేస్తాం, కాళ్ళు ఎరగదీస్తాం అనేది అలాంటి వ్యాఖ్యలు చేయటం తప్పు. చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా ఇంకా తప్పండి. సో దీనికి తోడు సార్ మహిళల్ని ప్రధానంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ టార్గెట్ చేస్తూ నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు, ఆయన ఇంకా నేను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని చెప్పి సొంత బంధువు అయినా కూడా ఒక మహిళ పట్ల ఆయన ప్రవర్తించిన ప్రవర్తన, మళ్ళీ దాన్ని సమర్థిస్తున్న తీరుని ఎలా చూడాలి? తప్పండి ఇది. ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, ఏదైనా కానీ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళని ఇలా పబ్లిక్ మీటింగ్లో అందులో సొంత చుట్టం అయ్యి ఉండి ఆమె పర్సనల్ క్యారెక్టర్ని ఇలా హైలైట్ చేస్తూ నేను చేస్తుంది కరెక్టే అని చెప్పని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నెల్లూరు ఎమ్మెల్యే గారు అంటాం చాలా తప్పండి. ఏ మహిళని కూడా అనకూడదండి. ఇప్పుడు మొన్న సాక్షి ఛానల్లో కృష్ణరాజు గారు అమరావతిలో అందరూ వేశ్యలు ఉంటారు, అది వేశ్య రాజధాని, వేశ్య నగరం అని చెప్పని అంటాం. దానికి పార్టీ తరపున ఎటువంటి ఖండన రాకపోవటం, అలాగే నిన్న మహిళా ఎమ్మెల్యే గురించి అంత పెద్ద ఫ్యామిలీ, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని అంటాం కూడా చాలా తప్పండి. ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మహిళల్ని అలా మాట్లాడటం తప్పండి. వైసీపీలో కూడా ఉన్నారు, రోజా గారు కానివ్వండి, లేకపోతే విడదల రజనీ గారు కానివ్వండి, ఇట్లా చాలామంది ఉన్నారు మహిళా రాజకీయ నాయకురాలు. కేవలం కిరణ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక మాట అన్నాడని చెప్పి భారతి గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ ఇన్ని చేసి జరిగిన ఈ ప్రభుత్వంలో ఈ అధికారంలో లేకపోయినా కూడా ఎందుకు ఇలా పదే టార్గెట్ చేస్తారు? సార్ భారతీయ గారైనా ఒకటే, నారా భువనేశ్వర్ గారైనా ఒకటే అండి. ఎవరైనా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేది ఎవరైనా తప్పే. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మహిళల్ని, అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళని ఓవర్ క్రాస్ చేసి తిట్టడం అనేది చాలా తప్పు. ఇది రాజకీయంలో పోవాలండి. ప్రభుత్వ పరంగా అలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. నిన్న ఇంత మాట్లాడిన తర్వాత కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారు నేను మాట్లాడింది కరెక్టు, నేను జైలుకన్నా వెళ్తాను, నన్ను ఏదైనా చేసుకోండి, నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తానని చెప్పని అంటున్నారు. కానీ ఆయనలో పశ్చాత్తాపం కనబడలేదు. అలాంటి పశ్చాత్తాపం రావాలి అంటే ఇంకొకసారి ఇలా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. అది టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వైసీపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పు. ఆ తప్పుని మళ్ళీ రెండోసారి ఎవరు చేయకుండా కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తే అప్పుడు ఏమవుతుందంటే అది ఒక భయం అని వస్తుందండి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు అంటే అభివృద్ధి అంటే వెళ్తున్నారు, కానీ ఇలాగ దాడులు చేసేవాళ్ళు కానీ, తప్పుగా మాట్లాడేవాళ్ళ మీద కానీ కేసులు కానీ ఎలాంటివి కూడా ఏం చేయకపోవటం కూడా పెద్ద తప్పేనండి.
కఠినంగా శిక్షిస్తే రెండోసారి రెండోవాడు మాట్లాడడానికి భయపడతాడు. చివరిగా సార్, అంటే ఈ రోజున సంక్షేమ పథకాల విషయంలో తల్లికి వందనం అని కానివ్వండి, లేదా దీపం గ్యాసు అని కానివ్వండి, లేదా పెన్షన్లు అని కానివ్వండి, ప్రతిదీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు స్కూల్ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో లోకేష్ గారు తనదైన మార్కు చూపిస్తూ పిల్లలకి బుక్స్ కానివ్వండి, లేకపోతే అన్నీ మొత్తం మధ్యాహ్నం సన్నబియ్యం భోజనంతో సహా పెడుతున్నారు కదా, చూస్తున్నారా సార్? ఏమైనా ఫీడ్బ్యాక్ మీకు ఎలా? 100% అంటే మాకు ఒక స్కూల్ ఉందండి, మా సొంత స్కూలు. యాక్చువల్గా ఇప్పుడు నిన్న తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చెప్పిన ప్రభుత్వం ఇచ్చిందండి. 15,000 అన్నారు. 15,000 తర్వాత దాన్ని 13,000 చేసి మిగతా 2,000 రూపాయలు కలెక్టర్ గారికి అందజేసి ఏదైతే జిల్లాలో వెనకబడిన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ స్కూళ్ళకి ఎయిడెడ్ స్కూల్స్ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయండి అని చెప్పి 2,000 రూపాయలు కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. మిగతా 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లోకి రావడం జరిగింది. ఈ రావటం వల్ల ఏమైందంటే ఫీజులు కట్టడానికి పేరెంట్స్కి చాలా ఈజీ యాక్సెస్ అయిందండి. మా స్కూల్లోని చాలామంది పేరెంట్స్ ఈ తల్లికి వందనంకి ఎలిజిబిలిటీ అయ్యి ఆ డబ్బులతో పిల్లలకి ఫీజు కట్టారు. మేము స్వయంగా చూసాను. ప్లస్ నారా లోకేష్ గారు ఒక మంత్రిగా చాలా ఉన్నతమైన స్థితిలో చాలా మంచి పనులు చేస్తున్నారండి. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా గురువులకి వందనం అని చెప్పని ఇప్పుడు కార్యక్రమం పెట్టి ప్రతి స్కూల్లోనూ పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడం కోసం నిన్న గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ 100% దానికి అచీవ్ అయినట్టుంది. ఇంతవరకు మరి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. మరి ప్రతి జిల్లాకి వెళ్ళి పిల్లలతో మాట్లాడటం, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్స్కి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మరి పిల్లలతో పాటు మమేకమై అక్కడ వాళ్ళకి భోజనాలు ఎలా వస్తున్నాయి, తర్వాత తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయి లేదా, పాఠాలు ఎలా చెప్తున్నారా లేదా, అక్కడ ఎమ్యూనిటీస్ అంబిషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అక్కడ చూడటానికి నేను చేస్తున్నారని చాలా హ్యాట్స్ ఆఫ్. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా, ఐటీ మినిస్టర్ కానీ ఇలాగ ఎవరు తీసుకొని పనులు నారా లోకేష్ గారు చేస్తున్నారండి. ఇది మాత్రం 100% హర్షించదగ్గ విషయం. పిల్లలకి ఇంకేమీ కావాలి, మేమేం చేస్తున్నాం అని చెప్పండి. ఆయన ఏం చెప్తున్నారు, రాజకీయాలకి చదువుకి సంబంధం లేదు. రాజకీయాలు అనేది స్కూలు బయట ఉండాలి తప్పితే స్కూలు లోపలికి రాజకీయాలు రాకూడదు. పిల్లలకి ఎడ్యుకేషన్ మాత్రమే లోపల ఉండాలని చెప్పని ఆయన చేస్తున్న పని మాత్రం సూపర్ అండి. అది టీడీపీ వచ్చినప్పుడు మన స్టేట్ డివైడ్ అయినప్పుడు 25 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు ప్రతిపక్షానికి. ఆ రోజున కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా రోడ్డు మీదే తిరిగాడు ఆ పాదయాత్ర. అప్పుడు ఏం జరిగారు? అది ఏమైంది? అది తప్పే కదా. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ 11 అసెంబ్లీలో నువ్వు అసెంబ్లీలో మళ్ళీ పాదయాత్ర చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పాదయాత్ర అసెంబ్లీలో వెళ్ళి పోరాడకుండా మళ్ళీ అదే తప్పు చేస్తే ఏమవుతుంది అంటే ప్రజలు పాదయాత్ర చేస్తే ప్రాపకాండ పెరుగుతుంది. ఇస్తున్నారు రమ్మని స్పీకర్ చెప్పాడు కదా సార్, రండి మీరు వాదించండి అని చెప్పాడు కదా, మీకు సమయం ఇస్తా అని చెప్తున్నాడు కదా. ఆయన ఇవ్వకపోతే తప్పు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నీకు సమయం ఇవ్వలేదు రోడ్డు మీద చెప్తే ఎట్ట అవుతుంది సార్? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి సార్ ఎవరైనా సార్. ఇప్పుడు మన ఇంట్లో సమస్య వచ్చిందండి, మన ఇంట్లో కూర్చొని మాట్లాడితే వద్దా లేకపోతే బయట వద్దా? అసెంబ్లీకి వెళ్ళకుండా ఎట్లా సార్? ఇప్పుడు మీకు ఎందుకు ఇచ్చాం? మేము కాబట్టి మేము 11 సీట్లు ఇచ్చాం. ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి టాపిక్. అట్లా ఒకటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి వెళ్ళకుండా మానేయలేదుగా, అసెంబ్లీలో ఉన్నాడుగా. మరి ఆ పని నువ్వు ఎందుకు చేయవు? ఆ పని చేయాలిగా. నీకు ప్రజల్లో మంచి భావన కావాలి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాడు. సమస్యలు ఉన్నాయి ప్రజల్లో, సమస్యలు వచ్చి పోరాడు. అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.